స్కూల్ లైఫ్ సినిమా నవంబర్ 14 రిలీజ్ కాబోతుంది నవ్వుతున్నాడు తమ్ముడు. ఆ సినిమా బ్రహ్మాండంగా విజయం సాధించాలని టీం మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నవంబర్ 14 గుర్తుపెట్టుకోండి. గట్టిగా నెంబర్ తీసుకున్నా రాజు నవంబర్ ఎప్పుడమ్మా నవంబర్ 14 వీడియో షేక్ చేయకు సరిగా తీయాలి. నవంబర్ 14 స్కూల్ లైఫ్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. బాగా సక్సెస్ అవ్వాలని చెప్తాను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. జై బాలయ్య అని ఒకసారి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా స్కూల్ లైఫ్ సినిమాని ఖచ్చితంగా మీరు చూడాలి. నవంబర్ 14 సపోర్ట్ చేస్తాము. అందరూ కూడా సినిమా చూడాలి. చూడాలి కదా, నేను చెప్పిన తర్వాత చూడాలా వద్దా? నవంబర్ 14 రిలీజ్ అవుతుంది. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ కూడా చూడాలని కోరుకుంటున్నాను. స్కూల్ లైఫ్ నవంబర్ 14 నిజంగా స్కూల్ లైఫ్ అనే సినిమా నవంబర్ 14 ఆ సినిమా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పి నాకైతే అర్థమవుతా ఉంది. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. గట్టిగా సపోర్ట్ అందరూ కూడా. స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ సంబంధించిన టీవీ అవార్డ్స్ ప్రోగ్రాం జరుగుతుంది. దానికి మేము మిమిక్రీ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం అన్నమాట. ఈవెంట్లో పాల్గొంటున్నాం. స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్స్ 30th గోల్డెన్ స్క్రీన్ టీవీ అవార్డ్స్, అలాగే నంది అవార్డ్స్, యూట్యూబ్ అవార్డ్స్ కూడా వీళ్ళందరూ కూడా అవార్డ్స్ తీసుకోబోతున్నారు. సో అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసాం. ఈ సందర్భంగా ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్టులు నలుగురు మేము కూడా పార్టిసిపేట్ చేసాం. మాకు కూడా ఇది కనిపిస్తాను కదా నేను, అలాగే కిరణ్ గారు, వేణు గారు, నరేష్ గారు మా అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వబోతున్నారు అన్నమాట. అయితే ఈ కల్చరల్ ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తుంది గిరిరాజు గారు అన్నమాట. వారు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారనమాట. టీవీ ఆర్టిస్టులకి, సినిమా ఆర్టిస్టులకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు వారు. మేము లోపలికి అలా వెళ్ళగానే దైవజ్ఞ శర్మ గారు కనిపించారు. వారితో అప్పటికే ఫొటోస్ దిగుతూ చాలామంది కనిపించారన్నమాట. ఇక మా కిరణ్ గారు ఆయన్ని మెట్లు ఎక్కుతున్నప్పుడు కొంచెం హెల్ప్ చేశారు. కొంచెం పెద్ద వయసు అయింది కదా వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. ఇక అవార్డు ఫంక్షన్స్ జరగబోతున్నటువంటి సత్యసాయి నిగమాగమం లోపలికైతే మేము వెళ్ళిపోయాం. అది కనిపిస్తుంది కదా, స్టేజ్ కనిపిస్తుంది. ఇంకా పెద్దగా రాలేదు ఆడియన్స్, అందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందరూ కూడా. స్టేజ్ అయితే బాగుంది. ఇక మిమిక్రీ మిత్రులు నరేష్ గారు, కిరణ్ గారు మనం అక్కడికి వెళ్ళి కూర్చుందాం అని చెప్పారు. ఇంకా మేము కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలెట్టవలసిందిగా కోరుతున్నాం. ఈ ఫంక్షన్కి అయితే చాలామంది సెలబ్రిటీస్ అయితే వచ్చారండి. ఆయన కౌశిక్ వచ్చారు, మనకు తెలుసు కదా, దూరదర్శన్లో కిట్టిగాడు ప్రోగ్రాంతో స్టార్ట్ అయిన కౌశిక్ మనకి ఎన్నో సీరియల్స్లో వాటిలో చేశారు. కౌశిక్ రాగానే చాలామంది వారితో ఫొటోస్ దిగటం, పలకరించడం పని చేస్తున్నారు. ఇంకా చాలామంది వచ్చారు సీరియల్స్ నుంచి. అక్కడ పైన స్టేజ్ మీద కూడా సత్కార కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయినాయి. అవార్డ్స్ ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళకి.
దీనిలో సినిమా ప్రముఖులు అలాగే టీవీ సీరియల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంకో ప్రక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. కూచిపూడి భరతనాట్యాలు వేస్తున్నారు. స్టేజ్ పైన కౌశిక్, అశోక్ కుమార్ గారు అలాగే అజయ్ ఘోష్ గారు కూడా ప్రత్యేక ఆకర్షణగా వచ్చారు. ఆయన కూడా స్టేజ్ మీద ఉన్నారు, మీరు చూడొచ్చు. చాలామంది ఉన్నారు. ఇంకా అప్పుడు వస్తున్నారు ఒక టీవీ మన సీనియర్ సీరియల్ ఆర్టిస్టు ఒకరని కాదు, సీరియల్లో కనిపించేటువంటి వాళ్ళు అయితే మొత్తం చాలామంది అయితే కనిపించారు. నాకైతే వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇవిడ కూడా మీ పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ వైజాగ్ సత్య కూడా వచ్చాడు. ఈ మనోడు అన్ని చోట్ల ఉంటాడు, ఎక్కడ మిస్ కాకుండా. భరతనాట్యం, కూచిపూడి, ఇక ఈ ఆర్టిస్టులతో ఫొటోసు, సెల్ఫీసు, హాల్ అంతా ఇక ఇదే సందడి నెలకొందనమాట. మేము కూడా వెళ్ళి కొంతమందితో ఫొటోస్ దిగాం. అశోక్ కుమార్ గారు నారదుల క్యారెక్టర్ వేస్తుంటారు, మీకు అందరికీ పరిచయమే. అశోక్ కుమార్ గారు రాగానే వారితో సెల్ఫీలు దిగుతున్నారు కళాకారులు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ సీరియల్కి సంబంధించినటువంటి క్లిప్పింగ్ని ప్లే చేస్తున్నారు అన్నమాట. బాగున్న మంచి అవార్డు పొందినటువంటి సీరియల్కి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ అవి వేస్తున్నారు. ఇంకా మాది కూడా పర్ఫార్మెన్స్ ఉంది. సో మేము కూడా ఈ కూచిపూడి కళాకారుల పక్కనే మేము కూడా స్టేజ్ పక్కకు వచ్చాం. ఇవన్నీ కూడా అవార్డ్స్ అనమాట. సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. ఇలా రచ్చరవి గారు వచ్చారు, అలాగే దైవజ్ఞ శర్మ గారు, స్కూల్ లైఫ్ హీరోయిన్, అలాగే ఈయన సీరియల్ నటులు. మీకు తెలిసిన వీళ్ళందరూ కూడా మీకు ప్రముఖ నటులు, సినిమా నటులు, సీరియల్ నటులు. ఈమె కూడా సీరియల్ నటు అనమాట. ఈయన ఒక ప్రొడ్యూసరు, విలన్గా కూడా చేస్తున్నారు. ఈయన కేఎస్ ప్రసాద్ గారు. అలా సరదా గడిచిపోయింది. చివరికి మాకు కూడా అవార్డు ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది.